ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి అభివృద్ధి పదం అనేది మర్చిపోయి అరాచకాల పర్వం అనేది పూర్తిగా వాళ్ళ యొక్క పర్వం అయింది. దాని మీద దృష్టి పెట్టి మన భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం వరకు ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకున్నారు. దాన్నే వాళ్ళు ఎలక్షన్ల ముందు ప్రచారంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పారు. కానీ ఇప్పుడు దాన్ని దాటి వాళ్ళు బ్లడ్ బుక్ రాజ్యాంగం వరకు వచ్చారు. అంటే దీని నుంచి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో మాకు తెలియదు. గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే ఎన్నో వనరుల నుండి ఎంతో అభివృద్ధి చెంది ఎంతో మంచి నాగరికత ఉన్నటువంటి జనాభా ఇక్కడ ఉండేవాళ్ళని చెప్పని అనుకున్నారు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఒకప్పుడు వెనకబడిన బీహార్, అస్సాం అలాంటి రాష్ట్రాలని మించిపోయి దౌర్జన్యాలు, అరాచకాలు, కూనీలు, ఇంకా ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా మర్చిపోయి ప్రజాప్రతినిధుల మీద, వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండగా కూడా భయభ్రాంతులను గురి చేసే దిశగా పెట్రోల్ బాంబులు వేసి మరీ ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారు. ఇంకా భగవంతుడు అనేది మనం ఒక ఫోటోలో చూసుకుని దండం పెట్టుకుంటాం. ఇవాళ వాళ్ళ అరాచకాలు ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే ఒక మనిషి మీద శత్రుత్వంతో ఆ ఇంట్లో దేవుడి ఫోటోలు ఉన్నా కూడా అది కింద పడేసి మరీ కాళ్ళతో తొక్కి చేసిన తప్పుల్ని, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా తిరిగి మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ఎలా ఉపయోగిస్తున్నారంటే మేమేదో ఇంకా అధికారం లేకపోయినా భయభ్రాంతులను చేస్తున్నామని చెప్పని మాట్లాడుతున్నానికి చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇది దేశం మొత్తం మీద తెలిసినటువంటి విషయం లడ్డూ వివాదం. దాని మీద సిబిఐ ఎంత చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పని స్పష్టంగా తెలియచేసి దీని మీద ఇంకెవరు మాట్లాడొద్దని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ యొక్క అనుచర గణం కానీ, ఆయన యొక్క కోట్రి అంటే మంత్రులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ మీద పడిన బురదని తుడుచుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద వేయటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పని, ఎంతవరకు న్యాయం అని చెప్పని నేను చాలా స్పష్టంగా నిలదీస్తున్నాము. అందులోనూ మా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కానీ, మరి ఇంకొక మంత్రివర్యులు జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని కానీ మేము పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కాపులు అనే వాళ్ళ మీద చాలా నీచమైనటువంటి ఆలోచనతో వాళ్ళ యొక్క కక్ష ధోరణిని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విధానం, ఎలక్షన్లప్పుడు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు, గడ్డాలు పట్టుకుంటారు, బతులాడతారు, ఓట్లు వేయించుకుంటారు, పనైపోగానే వాళ్ళని ఎలా తొక్కాలని చెప్పని చూస్తున్నటువంటి విధానాన్ని కూడా నిలదీయడానికే మేము వచ్చాము, సంఘటితమవుతున్నాము. తప్పనిసరిగా దీనికి తగ్గట్టుగా బుద్ధి చెప్తామని చెప్పని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. భయపడాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం. మేము ఎప్పుడు న్యాయబద్ధంగానే వెళ్తాం. మేమంటూ మీలాగా అధికారాన్ని ఉపయోగించుకున్నా లేదా అధికారాన్ని పక్కన పెట్టి మేము వస్తే మాత్రం 1988 రంగా గారి అప్పుడు యాజిటేషన్లో ఎలా జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఆ స్థాయిలో మీరు చవి చూస్తారు. దయించి రెచ్చగొట్టకండి. మేము మాత్రం ఇంకా సమన్వయం పాటిస్తూనే ఉన్నామని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాను.